నమో భగవతే వాసుదేవాయ. సిద్ధ, అది ఆఖరి మాట. సిద్ధ అంతా సిద్ధమే, సాధ్యమేదీ లేదు. సాధ్యమనంటే చెబుతూ వచ్చాను చాలా రోజుల నుంచి. టు బీ మేడ్. సిద్ధ అంటే ఆల్రెడీ మేడ్, రెడీమేడ్. తన పాటికి తాను ఎప్పుడూ ఉంటూ ఉన్న దానికి సిద్ధమని పేరండి. పరమాత్మ అలాంటి వాడండి. అసలు ఆ మాటకు వస్తే జీవాత్మ కూడా పాపం సిద్ధమే. కానీ వీడు సాధకుడు అయ్యాడు. సిద్ధ అని అనుకోలేకపోయేసరికి వీడు సాధకుడు అయి కూర్చున్నాడు. అంటే ఏదో సాధించాలి అనే అభిప్రాయం ఏర్పడ్డది. ఆ అభిప్రాయం ఎవడికి ఏర్పడితే వాడు సాధకుడు అవుతాడు. అస్సలే ఏర్పడకపోతే లౌకికుడు, ఏర్పడితే సాధకుడు. నేను సాధించవలసిందేమున్నది, నేనే కదా సర్వత్రా ఉన్నాను, నాకంటే విలక్షణంగా ఏముంది అనే తృప్తి కలిగితే సిద్ధుడు. అలాంటి నిత్య తృప్తుడు పరమాత్మ. ఆప్తకాముడని పేరు ఆయనకు. అంటే ఏ కోరిక కూడా కోరవలసిందంటూ లేదు. అన్ని కోరికలు ఆప్తమంటే ప్రాప్తమని. అన్నీ ప్రాప్తమే. ఆప్త అన్నా ప్రాప్త అన్నా రెండో ఒకటేనండి. ప్లస్ ఆప్త ప్రాప్త అండి, అంతకంటే ఏం లేదు. మరి జీవుడో వీడు సిద్ధుడే, కానీ ఆ సిద్ధిని మరిచిపోయాడు. ఆ మర్రపేనండి ప్రాణం తీస్తున్నది. మనం సంసారమంతా అజ్ఞానం వల్ల ఏర్పడింది అని అనుకోవటం ఒక విధంగా భయంకరంగా ఉంది, మరొక విధంగా మహాధైర్యం ఇచ్చే మాట అది. భయంకరం ఎందుకనంటే అజ్ఞానమా, ఎప్పటి నుంచి ఉంది నాకు ఈ అజ్ఞానం, ఇంతకాలం నేను అజ్ఞానంలోనే బతికానా, ఏమిటి ఆ జ్ఞానం, ఎక్కడుంది, ఎలా పోతుంది, ఏమిటి అని భయపడతాడు. ధైర్యం ఏమిటనంటే వాస్తవంగా ఏర్పడలేదు, ఇది కేవలం నీ భ్రమ అనేసరికి వాస్తవం కాదన్నమాట. వాస్తవం కాకపోతే ఎందుకు మనం భయపడడం అని ధైర్యం తెచ్చుకుంటాడు. మరి దానికి జవాబు ఏమిటి అంటే జ్ఞానమే. జ్ఞానం కూడా ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదండి, మన స్వరూపమే జ్ఞానం. అక్కడ చమత్కారం ఏమిటంటే మన స్వరూపమే జ్ఞానమై జ్ఞానాన్ని మళ్ళీ సంపాదించాలని ఆలోచించటమే అజ్ఞానం. అసలు అజ్ఞానం అనే మాటకి మనం మరొక విధంగా అర్థం చెప్పుకుంటే, నేను జ్ఞానస్వరూపుణ్ణే అని గుర్తించక ఆ జ్ఞానాన్ని మళ్ళీ శాస్త్రం ద్వారా, సద్గురువుల ద్వారా, శ్రవణ మననాదుల ద్వారా సాధిద్దామని అనుకోవడమే. అందుకనే గౌడపాదులు ఆ మాట అన్నది, నా నిరోధో నా చోత్పత్తిర్ నా బద్ధో నచ సాధక. సాధకుడు లేని రూపమన్నాడు. అంటే ఏమిటి అర్థం? సాధించవలసి ఉంటే కదూ, సిద్ధమైన దాన్ని సాధించేదేమిటి? పైగా ఇది ఒక దోషం అండి. సిద్ధ సాధనం అని ఒక దోషం అటండి ఇది తర్కశాస్త్రంలో. పొద్దున్న చెప్పాడుగా సాధ్య సమమని. సాధ్య సమమని అంటే ఏమిటి? నీవేమో చెబుతూనే ఉన్నావు సత్యం సత్యమని, అది సత్యమో అసత్యమో? దీనికి లాలో ఉన్నది, తర్వాత లాజిక్లో ఉన్నది ఒక పొజిషన్ ఏమిటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అంటే నీవు ఒక మాట చెప్పడానికి నీకు ఎంత హక్కు ఉన్నదో నాకు అది కాదని చెప్పడానికి అంత హక్కు ఉన్నది. మరి ఎలాగండి జయాపజయాలు నిర్ణయించడం ఎలాగా? నిర్ణయించటమా? మనమిద్దరం కలిసి పరిశోధన చేయాలి, అప్పుడు తేలిపోతుంది. మాట అనడానికి నీకు ఉన్నది హక్కు, నాకు ఉంది. ఏ మాట అయినా అనవచ్చు ఎవడైనా, కానీ ఆ మాట నిలబెట్టుకోవాలిగా. ఆ మాట నిలబెట్టుకోవాలి అంటే అది రుజువు చేయాలి. రుజువు చేయాలంటప్పటికీ హేతువు దృష్టాంతం. అదే పొద్దునంతా చెప్పుకున్నది మనం. నువ్వేమో దానిలో నుంచి ఇది వచ్చిందని అంటున్నావు, వచ్చింది, నేనేమో రాలేదని అంట. నేనేమో అసలు కార్యం లేదు, కారణం లేదు, ఏది జన్మించలేదు, ఏమీ లేదని నేనంట. నువ్వేమంటున్నావు? అయ్యో ఇవన్నీ జన్మిస్తూ ఉంటాయి ఏమిటండి, ఏమీ జన్మించలేదని అంటావు. నువ్వంటావు. నీ మాట కాదు, నా మాట కాదు. కమాన్, ఇద్దరం కలిసి విచారణ చేద్దాం. ఆ విచారణ ఏది నిలబడుతుందో అది సత్యమని తెలుసుకుందాం. అందుకే శాస్త్రం వచ్చింది, విచారణ కోసమే. కనుక ఇప్పుడు కన్క్లూషన్ ఇచ్చేసేస్తున్నది విష్ణునామం. ఇంకా విచారణ లేదు, ఏమీ లేదయా, సిద్ధం అయిపోయింది. ఇంకా ఉన్నదేదో అది ఉంది. ఇంకా నువ్వు గొంతు చించుకున్నా, గీ పెట్టుకున్నా అది లేకుండా పోదు, లేనిది ఉండబోదు.
సిద్ధాంతం అది. అందుకనే సిద్ధాంతం అంటారు. సిద్ధాన్ని గురించి చెప్పేది సిద్ధాంతం. అంటే ఏంటి? ఉన్నది ఉంది, లేనిది లేదు. ఇదండి ఆఖరి మాట. అద్వైతం అంతా చెప్పమంటారు ఒక్క మాటలో. ప్రాప్తస్య ప్రాప్తి, పరిహృతస్య పరిహారం. ఇంతేనండి. ఇవి రెండు జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, మనకు అద్వైతం అర్థమైనట్టే. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. గొప్ప సత్యం. ప్రాప్తస్య ప్రాప్తి అంటే పరమాత్మ విషయం, పరిహృతస్య పరిహారం అంటే ప్రపంచం విషయం. ప్రపంచం విషయంలో ఒక మాట చెప్పారు, పరమాత్మ విషయంలో మరో మాట చెప్పారు. ఈ రెండూ కనుక మనసులో ఉన్నాయనంటే ఏది ఉందో ఏది లేదో తేలిపోతుంది అన్నారు. ఏమిటయ్యా అది? ప్రాప్తస్య ప్రాప్తి పరమాత్మట అంటే అర్థం, ఆ మెళ్ళలో గొలుసున్నది, ఎక్కడో తీసి పెట్టాను అనుకున్నా, ఇక్కడ అక్కడ వెతకలేక చూస్తున్నా, ఎవరో నీ బోటి వాళ్ళు ఎవరో చూచి, ఏంటండి ఏమి గురువు గారు ఎక్కడో వెతుకుతున్నారు, ఏమి వెతుకుతున్నారు, ఏం పోగొట్టుకున్నారని అడిగారు. గొలుసు అండి అన్నాను. అయ్యో మీ మెళ్ళలోనే ఉందేనా అన్నారు. బాస్, ఇప్పుడు ఇది ప్రాప్తమే. ప్రాప్తమనంటే ఆల్రెడీ ఉంది, అక్కడ సిద్ధమే. కానీ దాన్ని వెతకడం సాధన. సిద్ధమైన దాన్ని వెతుకుతున్నావు అన్నమాట నువ్వు. ఎంత అద్భుతంగా చెప్పారండి ఈ దృష్టాంతం. ఆ దృష్టాంతం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మెళ్ళలోనే ఉన్నది, వెతుకుతున్నాం. ఆ వెతికే పదార్థం నీ దగ్గరే ఉంది, కానీ నీకు భిన్నంగా లేదు. నీకు భిన్నంగా లేని దాన్ని భిన్నంగా ఉందని భావించి వెతుకుతూ కూర్చున్నావు. ఎప్పటికది బోధపడాలి నీకు, ఎప్పటికది దర్శనం ఇవ్వాలంటావు. ఆ వెతకటం మానేసి ఇక్కడికి దృష్టి మళ్ళిస్తే అప్పుడు కానీ అది బోధపడదు. నీ దృష్టి ఇంకా దేని మీద పెట్టినా బోధపడదు. అలాగే పరమాత్మ ప్రాప్తం, నా స్వరూపమే, నా జ్ఞానమే. దాన్ని నువ్వేం చేస్తున్నావు? జ్ఞేయంగా భావించి వెతుకుతున్నావు. జ్ఞేయంగా భావించి వెతికితే వాడు జ్ఞేయం కాదు, వాడు జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ. అంచేత నీకు ఎక్కడ కనిపించడు. ఎక్కడ కనిపిస్తాడు? నీలో నువ్వు దర్శించగలిగితే అక్కడే దర్శనమిస్తాడు. ఇది ప్రాప్తస్య ప్రాప్తి. ఇది సిద్ధమనే మాటకు అర్థం. ఇంకా పరిహృతస్య పరిహారం ఏమిటట? అసిద్ధం అటది. అసలు ఇది ఎప్పుడూ లేదట. ఎప్పుడూ లేనిది పరిహృతం. పరిహృతం అంటే తీరిపోయింది, సమసిపోయింది, అది లేకుండానే పోయింది. లేకుండా పోయిన దానిని మళ్ళీ పరిహార లేకుండా చేసుకుంటున్నామట. లేని దాన్ని లేదనుకుంటున్నామట. అది ప్రపంచం అంట. ఇదేలాంటిదండి? దీనికి దృష్టాంతం చెప్పాలి. ఆ దృష్టాంతం చెప్పడం గొప్ప. కాలికి మెత్తగా తగిలింది, చీకట్లో పామనుకున్నాం, భయపడ్డాం, దీపం పెట్టి చూచాం. ఆ మెత్తగా తగిలింది పాము కాదు, మల్లెపూల దండ. ఏం చెబుతావు? ఇప్పుడు ఆ పాము పరిహృతమా అంటే లేకుండానే పోయిందంటావా? ఒప్పుకోవాలి. అది రానేలే, కాలికి తగలనే, సోకనేలే. ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేశావు? దీపం పెట్టి చూచి అది లేదు అని నిర్ధారణ చేసుకోవటమే మళ్ళీ దాన్ని పోగొట్టుకునే మార్గం. ప్రపంచము లేకపోవడమే అసలు సహజం. కానీ ఉన్నట్టు చూచిన నేరానికి మళ్ళీ లేదనుకోవలసిన పరిస్థితి ఏర్పడ్డది దీని విషయంలో. పరమాత్మ అంటావా? ఎప్పుడూ ఉంది, అది నా స్వరూపమే. లేదనుకున్న నేరానికి మళ్ళీ ఉందనుకోవలసి వస్తున్నది. ఇదేమో ఉందనుకున్న నేరానికి లేదని కొట్టేయవలసి వచ్చింది, అది లేదనుకున్న నేరానికి మళ్ళీ ఉంచుకోవలసి వచ్చింది. ప్రాప్తస్య ప్రాప్తి, పరిహృతస్య పరిహార. ఇంతే అద్వైత అనుభవం అన్నారండి. ఇంకేం చెబుతారో చెప్పండి. అప్పటికి నిష్ప్రపంచమైన పరమాత్మ అనుభవము, అది రిజల్ట్. నిష్ప్రపంచ పరమాత్మ అనుభవ కనుక సిద్ధ, అది ఎప్పుడు మన దగ్గర ఉంటూనే ఉన్నది అనుభవంతో సహా. శత్రుజిత్, అప్పుడు నీకు ఇంకా శత్రువులు అనేవాళ్లే లేరు. నువ్వు దేన్ని శత్రువుగా చూస్తున్నావు అది మిత్రుడే. నువ్వు ప్రపంచాన్ని కదా శత్రువుగా చూస్తున్నావు, అది ప్రపంచం కాదు, అది విశ్వం విష్ణు. అది విష్ణువునే నువ్వు శత్రువుగా చూస్తే ఎంత బేవకూఫు నువ్వు. ప్రపంచ రూపంగా ఉన్నది పరమాత్మే కదా, విశ్వరూపుడు కదా, విశ్వమంతా ఆయన రూపమే కదా. అది కాదని అంటున్నాడు. అందుకే నేతి నేతి వాక్యం అర్థం చేసుకోవడం మహా కష్టం. మామూలు పండితులైతే ఏం చెబుతారో తెలుసా? ఇదంతా తుచ్చం, నీచం, ఇదంతా పరిహరించవలె బాబు, ఇదంతా మన మార్గానికి అడ్డు తగులుతున్నది, పరమాత్మను చేరడానికి ఈ ప్రపంచమే శత్రువు, దీనిని
నలగొట్టి పారేయండి అని ఇలాగా వేదాంతం బోధిస్తుంటారే, ఇది చాలా పొరపాటు. ఆ భావాలు బాగా మనసులో నాటుకొని పోయి మనకు నిజంగానే ప్రపంచాన్ని చూస్తే శత్రువుగా భావిస్తున్నాడు సాధకుడు. అది చాలా ద్వైత సాధకులైతే ఆ పని చేయొచ్చు, కానీ అద్వైత సాధనలో ప్రపంచాన్ని పరాయిగా చూడడం పెద్ద నేరం. పెద్ద నేరం. ఎలా చూడాలి? నా స్వరూపంగా చూడాలి. ప్రతి ఒక్కదాన్ని కూడాను ఆత్మే అలా భాషిస్తున్నది. నా సత్తుచిత్తులే నామరూపాలుగా భాషిస్తున్నాయన్నప్పుడు నీకు శత్రువా మిత్రుడా? కనుక నువ్వు శత్రుంజయుడివైపోవాలి. శత్రువులనే వాళ్ళు నీకు కనిపించకూడదు. నీ అజ్ఞానమే నీకు అసలు శత్రువు. శత్రువు ఎక్కడో లేదు. ఆ అజ్ఞానం వల్ల కామం, కామం వల్ల కర్మ, కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల సుఖదుఖ అనుభవాలు, అంతా వరస. కనుక మొట్టమొదటి శత్రువు అజ్ఞానంగా భావించుపోని. అలాగైతే సంతోషిస్తాం మేము. ఏ శత్రువుని జయించాలంటావు? ప్రపంచాన్ని కాదు, అసలు అజ్ఞానం పోగొట్టుకోవడానికి కావాల్సింది జ్ఞానమే. కనుక ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అని భగవద్గీత చెప్పిందిగా. నీకు నువ్వే మిత్రుడు, నీకు నీవే శత్రువు అన్నది. శత్రువు నీకు వేరుగా లేదంటున్నది భగవద్గీత. అంత చిత్రంగా చెప్పిందో చూడండి. అంటే నీకు నువ్వు శత్రువా అనుకోవుగా. నేను శత్రువుని ఎవడని అనుకుంటాడో తెలివి తక్కువవాడు, అంటే శత్రువు లేడని. ఒకవేళ నీకెక్కడైనా శత్రువు ఉన్నట్టు కనబడితే అది నీకు నువ్వే. మనకే వాత పెట్టింది భగవద్గీత. నువ్వు శత్రువుని వాడు వీడు అనుకుంటున్నావా? నన్ను చెప్పమంటావా? అసలైన శత్రువు ఎవరో? నీకు నువ్వే అనేది ఏం మాట పలుకులేదు. నాకు నేను శత్రువు ఎందుకు అవుతానయ్యా? అయితే అర్థం చేసుకో, శత్రువు లేడని. నీకు నువ్వే శత్రువు అయితే అప్పుడు నీకు శత్రువు ఉన్నాడు. నీకు నువ్వు శత్రువు కాదో అయితే శత్రువు లేడు. ఎంత చిత్రంగా చెబుతున్నదో చూడండి ఆ మాట, ఎంత ఘాటుగా ఉన్నదో చూడండి. కనుక శత్రు జిత్, ఇంద్రజిత్ అన్నట్టు శత్రుజిత్, ఇంద్రుణ్ణి జయించాటవాడు, అందుకని వాడు ఇంద్రజిత్ అయ్యాడు. అలాగే మనం కూడా శత్రువును జయించాలి. శత్రువు మన అజ్ఞానంగా భావిస్తే సరిపోతుంది. శత్రు నాశన, శత్రు తాపన. తాపత్రయం, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, 3 తాపాలకు 3 శాంతులు చెప్పారు కదండి. శాంతి 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 అని 3 మార్లు ఎందుకు చెప్పారంటే 3 తాపాలకు జవాబటది. అంతేకాదు మానసిక తాపం పోగొట్టుకోవడానికి ఒక శాంతి, వాచిక తాపం పోగొట్టుకోవడానికి ఒక శాంతి, శారీరక తాపం పోగొట్టుకోవడానికి మరొక శాంతి అని అలా కూడా చెప్పారు. మనోవాక్కాయముల్లో కలిగే సంక్షోభాన్ని పోగొట్టుకునేందుకు 3 శాంతులు చెప్పారు. అది అలా ఉంచండి. ఇప్పుడు తాపనం ఏదంటారు? భౌతిక ప్రపంచం నీకు తాపం ఇస్తున్నదంటావా? ఆ శత్రువు ఏదో కాదు, ఒక ప్రపంచం ఉందనే భావం. ఆ భావము నిన్ను తప్పింపజేస్తున్నది కానీ అక్కడ పదార్థం ఉండి కాదు. వాస్తవంగా ఒప్పుకోరుగా అద్వైతులు, ప్రపంచాన్ని వాస్తవం అని చెప్పరుగా. మరి ఏమిటి? ఆభాస అంటున్నారుగా. ఆభాసను వాస్తవమని భావించటమే అదొక తాపం. ఆ తాపమును నశింపజేసుకోవాలి అంటే దాన్ని నువ్వు శత్రువుగా చూపడు. ఆ అజ్ఞానమనే శత్రువును తాపన నువ్వు తప్పింపజేయి, లేకపోతే అది నిన్ను తప్పింపజేస్తుంది. నీవు తప్పించకూడదు, దాన్ని తప్పింపజేయి. దాన్ని తప్పింపజేస్తే నీవు దర్జాగా ఉంటావు. నీకిక తాపమే లేదు. తాపానికి తాపమైపోవాలి నువ్వు. న్యగ్రోధోదుంబర అశ్వద్ధ. ఇంకా చాలా మంచి మాటలు వస్తాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ గందరగోళంగా ఉంటాయి, అసలు అర్థమై సావు. శంకర భాష్యం చూసినా గందరగోళంగా ఉన్నది. మరి ప్రామాణికమైనటువంటి భాష్యం అని అంటారు. అందుకే నేను నమ్మలే. శంకర భగవత్పాదులు రాశారంటే నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఎంచేతనంటే చాలా చప్పగా ఉన్నది. ఇలాంటి చోట్ల ఎంత బాగా వ్రాయాలి భాష్యం? మామూలుగా ఉంది. ఏమిట్రా ఇలా ఉందే భాష్యం అని అనిపించేలాగా నాకేమీ తృప్తి ఇవ్వలే. ఏం చేయాలి? ఏది అథారిటీ లేదు ఇప్పుడు. న్యగ్రోధ ఉదుంబర కొంచెం రాశారైతే, ఎక్కువ రాయలే. న్యక్ రోధ. రోధనంటే నిరోధ, నిన్ను అడ్డగిస్తున్నదేదో అది రోధం. నదీ తీరానికి ఒక పేరున్నదండి.
తటమని ఒక పేరు, తీరమని ఒక పేరు, అదిగాక ఇంకొక పేరున్నది రోధస్ అని. రోధస్ అని అంటే నదీ వేగాన్ని అడ్డుకునేది తీరం. తీరమును మించి పోనివ్వదు. ఆ తీరం ఏం చేస్తుందనంటే ఆ ప్రవాహం ఎంత వేగంగా వెళ్ళిపోతున్నా ఈ తీరానికి ఆ తీరానికి మధ్యలో వెళ్ళిపోవాల్సిందే, కానీ తీరం దాటి ప్రవాహం రాదు. తీరం ఎత్తుగా ఉంటుంది, ప్రవాహాన్ని నిరోధిస్తుంది గనుక దానికి రోధస్ అని సంస్కృతంలో ఒక నామధేయమున. రేవా రోధసి వేతసి తరుతలే చేతస్సముత్కంఠతే. జయదేవుడి అష్టపదుల్లో ఒక శ్లోకం అద్భుతం లేండి. అష్టపదులు అబ్బో పాడేవాడు పాడితే అమోఘం అండి, అది అమోఘం. ఇప్పుడు ఈ పాట కచేరీలలో నారాయణ తీర్థుల వారి కృష్ణలీలా తరంగిణలో తరంగాలు బాడరు, వినదుంపలు తెగ. ఆ జయదేవుడి అష్టపదులు బాడరు ఏమిటండి? జయదేవ అనే పిక్చర్లో వాడు పాడాడు చూడండి అష్టపదులు, ఎంత బాగా పాడాడు. వీళ్ళు ఎందుకు గాను పాడరో నాకైతే అర్థం కాలేదు. భక్తిభావం తొణికిసలాడుతూ ఉంటుంది, అంత అద్భుతమైనటువంటివి. వాడు అంటాడు రేవా రోధసి. రేవా అని ఒక నది, అదే పంజాబ్. పంజాబ్ 5 నదులని అర్థం. పంజాబ్ పాంచ్ నదియా, 5 నీళ్ళని. ఆబ్ అంటే పానీ, అంటే 5 నదులని. అందులో రవి, సట్లెజ్, బియాస్, వాటికి ఆ పేర్లు. రావి అని అంటారు, రావి కాదు అది రేవాట. రేవా రోధసి. ఆ రేవా నదీ తీరంలో వేతసీ తరుతలే పబ్బలి చెట్లను ఉన్నాయండి, ఇంతెత్తే ఉంటాయండి అవి. నదీ ప్రవాహం వస్తూ ఉన్నప్పుడు బాగా ఉరవడిగా జోరుగా వస్తూ ఉన్నప్పుడు ఆ పబ్బలి చెట్టు వావిలి అంటారు, ప్రబ్బలి అంటారు. అది తల వంచి ఉంటుందండి. నేచర్ మిస్టిసిజం ఇది. తల వంచుకుంటుందండి అది. ఎంత పెద్ద వేగమైనా సరే ఏం మాట్లాడకుండా అలాగే వాలిపోతుందండి. అది పోతే ఆ ప్రవాహం దాని మీదుగా వెళ్ళిపోతుందండి. అది వెళ్ళిపోయిన తర్వాత సూర్య రశ్మికి మళ్ళీ అది పైకి తల ఎత్తుతుందండి. ఇది చూచి పెద్దలు ఏమన్నారో తెలుసా? దాన్ని చూచి మనం వినయ విధేయతలు నేర్చుకోవాలన్నారు. ఈ సంసార ప్రవాహం మన మనస్సులను ముంచెత్తుతున్నదట. అప్పుడు మనం ఏం చేయాలంటే సుఖం కానీ దుఃఖం కానీ ఏదొచ్చి నెత్తినబడ్డా అది భగవత్ ప్రసాదంగా భావించి ఏమీ లేదు వినయ విధేయతలతో. వాళ్ళు ఏమన్నారు సూఫీలు? చాలా గొప్ప మాట చెప్పారు, చాలా గొప్ప మాట. దర్ ముసీబత్ సబ్ర్. ముసీబత్ అంటే దుఃఖం. దుఃఖం ముంచుకొచ్చినప్పుడు సబ్ర్ అన్నారండి. సబ్ర్ అంటే సహనం అంట. దర్ దౌలత్, మంచి భోగభాగ్యాలు ఉన్నప్పుడు శుక్రట. శుక్ర అంటే థ్యాంక్స్, శుక్రియా అంటారు చూడండి, థ్యాంక్స్. పరమాత్మకు ఆయన ఆగ్రహానికి పాలైనప్పుడేమో సహనం వహించాలట. మనం ఏం చేసుకుంటే వచ్చి ఈ ఆపదను ఎత్తినబడ్డదో మనం కంప్లైంట్ చేయకూడదు, అంతే. ఆయనకు తెలియదు, మనకేం తెలుసు. ఆయన మనకి ఏది ఇవ్వాలో అది ఇచ్చేశాడు. కంట్లో గుచ్చుకోలేదు సంతోషించమన్నారు వాళ్ళు. కాల్లో ముళ్ళు గుచ్చుకున్నదని బాధపడుతున్నాడు ఒకడు. ఏమైందిరా అంటే కాల్లో గుచ్చుకున్నది అన్నమాట. రే నయనరా ఇంకా కంట్లో గుచ్చుకోలేదు సంతోషించరా అన్నాడు వీడు. కంట్లోనే గుచ్చుకొని ఉంటే ఏం చేసేవాడు? కన్నే పోయేది కదా. కాల్లో గుచ్చుకున్నది, అంతటితో పోయింది అది ఆపద. అలాగే పరమాత్మ ఎంత ఇస్తే అంతే అనుగ్రహం అనుకోవాలి, కానీ నీవు దాన్ని దోషంగా అపరాధంగా చూడకూడదట. సబ్ర్ అన్నాడు, సహనం వహించు. రామదాస్ కంటే సహనం వహిస్తావా నువ్వు? బాందిఖానాలో బారేశారు అంత మహాభక్తుణ్ణి. ఏం పాపం అంతే అనుభవించాడు, మళ్ళీ బయటకు వచ్చేశాడు. యావజ్జీవం అంతే. పెద్ద పెద్ద మహాభక్తుల జీవితాలు చూచామంటే ఆ మహాభక్త విజయం అని ఇంతలా వాల్యూమ్ ఉన్నది. అది ఒక కాపీ దగ్గర పెట్టుకోవడం ఎందుకైనా మంచి. మహాభక్త విజయం ఒక 100 మంది భక్తుల చరిత్ర ఉంటుంది దానిలో. తుకారాము, రామదాసు, ఇది అవి అందరి ఉన్నాయి దానిలో. ప్రతి వాడి జీవితము కష్టభూయిష్టమే. దానిలో ఎన్నో ఆపదలు అన్నీ గడిచి బయటపడి పాపం వాళ్ళు భగవద్భక్తి వదులుకోలేదు. అది సహనమట. మరి సంపదలు వచ్చినప్పుడు ఎలా ఉండాలట? నేను చాలా గొప్పవాడిని మీసం దువ్వకూడదట. ఏమీ లేదు, ఆయన వల్లనే ఇది అనుభవిస్తున్నాం మేము. ఆ మహానుభావుడు లేకపోతే మనకి ఇచ్చేదేవుడు.
అనేటువంటి భావంతో కృతజ్ఞత తెలపాలి. ధన్యవాద్ అని అంటారు చూడండి, ధన్యవాదాలు చెల్లిస్తుండాలని చాలా గొప్పగా చెప్పినటువంటి భావాలు ఉన్నాయి. చేత రేవారోధసి అని ఆ మహాభక్తుడు అన్నాడే, రోధస్సు అనంటే తీరం, అది ఏం చేస్తుందంటే ప్రవాహాన్ని అడ్డగిస్తుంది. న్యగ్రోధ అని అంటే, రోధ అని అంటే నిన్ను అడ్డగించేటువంటిది, దాన్ని న్యక్ తగ్గించి పారేస్తాడట. నీకేదైనా సరే జీవితంలో అడ్డు తగిలితే, ప్రతిబంధకాలు ఏర్పడితే, విఘ్నాలు సంప్రాప్తమైతే వాటన్నింటినీ కొట్టిపారేసేది భగవద్ అనుగ్రహమే. న్యగ్రోధ, రోధాలనన్నిటినీ కూడా న్యక్ తగ్గించి పారేసి, ఉదుంబర, ఉత్ అంటే పైకి, ఉంబర లేచిపోవడం అంట. ఇది తగ్గిస్తేనే కానీ నీ బుద్ధి పైకి పోదు, లేకపోతే కుంగిపోతుంటుంది. మానవుడి బుద్ధిని కుంగదీసేది ఆపదలు. అలాంటి ఆపదలను నివారించాలి అంటే పరమాత్మ యొక్క స్మరణ తప్ప, భజన తప్ప మరొకటి లేదు. అలాంటి స్మరణ నిత్యము మనస్సులో ఉన్న వాడికి అలా వస్తాయి, ఇలా పోతాయి, వచ్చినట్టే వస్తాయి, పోయినట్టే పోతాయి. వాటి మీద ఉండకూడదు. అనన్యాశ్చింతయంతో మాం అని అన్నాడు చూడండి. అప్పుడు ఆపదలు రావా అంటే వస్తాయి, కానీ యోగక్షేమం వహామ్యహం, నేనున్నాను, భయం లేదు నీకు. అభయహస్తం ఇస్తాడు. ఆ అభయహస్తాన్ని నమ్ము, నమ్మితేనే సొమ్ము, లేకపోతే దొమ్ము. కనుక భగవంతుడిని నమ్మి తీరాల్సిందే. ఉదుంబర, నిన్ను పైకెత్తుతాడు. నీవు స్మరణ మానకుండా చేస్తూ ఉంటే నీ ఆపదలను తగ్గించేస్తాడు. నీ బుద్ధిని మంచి మార్గంలో నడుపుతూ పోతాడు. ఎప్పటికైనా అంతకంతకు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి చివరకు పరమాత్మ సాయుధ్యమే అందుకోగలదు మానవుడి బుద్ధి. న్యగ్రోధోదుంబర, అవరోహణావరోహణాత్మకంగా ఈ అనుగ్రహం చూపుతూనే ఉంటాడు నీకు జీవితంలోనని దాని అర్థం చెప్పాలి. అస్సలు న్యగ్రోధం అనంటే మర్రి చెట్టు. అది న్యగ్రోధం అనంటే కిందికి పెరుగుతుంది. కిందికి పెరిగేది ఏమిటి? రోహణం అనే రోధం అట. అంటే ఊడలు కిందికి దిగుతాయి. ఎంత పైకి పోతుందో మళ్ళీ ఆ ఊడలు కిందికి వస్తాయి. కాబట్టి దానికి న్యగ్రోధం అని పేరు పెట్టారు. దేనికి? మర్రి చెట్టుకు. రేపు చాందోగ్యోపనిషత్తులో తయారవుతుంది. అది 6వ అధ్యాయంలోనే వస్తుంది. 9 ప్రశ్నలు 9 జవాబుల్లో ఒక ప్రశ్న ఈ న్యగ్రోధే. ఒరేయా న్యగ్రోధ ఫలమాహార అంటాడు గురువు గారు శిష్యుణ్ణి. ఒరేయా మర్రికాయ పట్టుకురారా, దాన్ని నలగొట్టరా, దానిలో ఏమున్నాయో చూడరా, ఇది గోల. కనుక న్యగ్రోధం అనంటే మర్రి. ఉదుంబరం అనంటే, ఉదోంబరం అంటే మేడి చెట్టు. అంటే దాన్ని అత్తి చెట్టు అని కూడా అనవచ్చు. అత్తి మేడి రెండు ఒకటే. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్టవిచ్చి చూడ పురుగులుండు అన్నాడే ఆయన. ఎవరు? వేమన కవి. అది మేడి. పైకి బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటుంది. అంటే ఈ సంసార వృక్షాన్ని వర్ణిస్తున్నాడు. ఈ న్యగ్రోధం అశ్వత్థంలాగా ఇది కూడా వృక్షం. ఈ వృక్షమే సంసారానికి సంకేతం. ఇది కిందికి పెరుగుతున్నది. ఎంత పైకి పోయాను అనుకుంటున్నావో అంత కింద పడిపోతున్నది. ఈ సంసారం ఎప్పుడూ పైకి కిందికి పైకి కిందికి ప్రయాణమేనని చెప్పడం అన్నమాట. పోతే దీనిలో ఏదైనా సారం ఉందా అని చూస్తే ఎంతకు లోతుకు దిగి చూచినా ఉదుంబరమే, అంటే మేడిపండే. ఇలాంటి ప్రపంచాన్ని సృష్టించి మన ముందు పారేశాడు. పారేసి నువ్వు దీన్ని అణగదొక్కితే గాని నువ్వు పైకి లేవలేవు, జాగ్రత్త అని అంతరార్థం బోధిస్తున్నాడు మనకు. న్యగ్రోధోదుంబర అశ్వత్థ, ఇది అద్భుతమైన నామం. మనకు భగవద్గీతలో అదేది పురుషోత్తమ ప్రాప్తి యోగమే కదండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం ఆరంభంలోనే ఏమన్నాడు? ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతం. ఏమిటి బ్రహ్మాండంగా వర్ణిస్తూ పోయాడు కదండి అశ్వత్థ వృక్షంతో పోల్చి సంసారాన్ని. అశ్వత్థ వృక్షం ఏమిటట? ఈ సంసారమేనట అశ్వత్థ వృక్షం. ఇది భగవద్గీత కాపీ చేసింది. భగవద్గీత ఒరిజినల్ కాదు, అది డూప్లికేటు. దేన్ని కాపీ చేసింది? కఠోపనిషత్తును. కఠోపనిషత్తులో ఉంది అసలు మూలం. ఏషోశ్వత్థ సనాతన
ఊర్ధ్వమూలో అవాక్షాక ఏషో అశ్వత్థ సనాతన అని మనకు కఠోపనిషత్తు ఒక వల్లిలో వస్తుంది. 6 వల్లుల్లో ఒక వల్లి అది చాలా అద్భుతంగా వర్ణించారు భగవత్పాదులు. దాని మీద భాష్యం బ్రహ్మాండంగా రాశాడు. చిలువలు పొలవలు పెట్టి రాశాడు ఆయన. సరే అది అలా ఉంచండి. వృక్షంతో పోల్చటం ఏమిటి అని ఆయన ఏమన్నాడంటే, ఒక భగవత్పాదులు వృక్ష అనే మాటకు అర్థం తెలుసా? వ్రశ్చనాద్ వృక్ష అన్నాడు. వ్రశ్చనం అంటే కొట్టిపారేయడం అట. గొడ్డలు పెట్టి కొడితే పడిపోతుందట, చిన్నాభిన్నం అయిపోతుందట. కనుక దానికి వృక్షం అనే పేరు వచ్చిందట. సరేనా? ఇంకొక అర్థం ఉంది, వృణోతీతి వృక్ష, అలా వ్యాపిస్తుందట, ఆవరిస్తుందట. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్నంతా కొమ్మలతో, రెమ్మలతో, ఆకులతో, వాటితో వీటితో, వేళ్లతో నేల క్రింది భాగం, మరి ఈ ప్రకాండము కొమ్మలతో నేల పై భాగం అంతటా వ్యాపిస్తుంది. కాబట్టి వృత అంటే అంతటా ఆవరిస్తుంది కాబట్టి వృక్షం అని అన్నారట. ఎంత ఆవరించినా చివరికి ఎవడో గొడ్డలతో కొడితే పోతుంది కాబట్టి వృశ్చనాద్ వృక్ష అన్నారట. సరే అది అలా ఉంచండి. అశ్వత్థంతో పోల్చటం ఏమిటి? పైగా భగవద్గీతలో ఒక మాట అన్నారు, వృక్షాణం అహం అశ్వత్థ కదండి. వృక్షాలన్నింటిలో నేను అశ్వత్థ వృక్షాన అన్నాడా? పరమాత్మకి ఇంకా ఏ వృక్షము సెలెక్ట్ చేసుకోకుండా అశ్వత్థ వృక్షాన్నే సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అంటే ఏమిటి దానిలో? పైగా అశ్వత్థానికి ప్రదక్షిణాలు చేయలేక చూస్తుంటాం మనం. రావి చెట్టు అండి అశ్వత్థం అంటే ఏమిటనుకుంటున్నారు? ఆ రావి చెట్టుకు ప్రయాణం, రావి చెట్టుకు వేప చెట్టుకు పెండ్లిళ్ళు, ఇదొక గోల. ఆ వేప చెట్టు ఏమో పెళ్లి కూతురట, రావి చెట్టు ఏమో పెళ్లి కొడుకట. వీళ్ళిద్దరికీ తాళి బొట్టు కట్టడం, వాడు పెళ్లిళ్ళు చేయడం, పెంబాక మేళతాళాలతోటి వారిద్దరిని కూడా సాగనంపటం, ఊరేగించటం. ఊరేగవు కానీ పాపం అవి అక్కడే పడి ఉంటాయి. అవే ఊరేగేట్టయితే ఓహో అబ్బా, ఆ కొమ్మలు రెమ్మలు కొంచెం తుంచి ఏమైనా ఊరేగిస్తారో ఏమో నాకైతే తెలియదు. మొత్తం మీద అశ్వత్థాంతో అశ్వత్థ నారాయణ, ఇదొక గోల. అశ్వత్థనారాయణని పేర్లు, నారాయణ స్వరూపం అట అశ్వత్థం. ఆమె లక్ష్మీదేవట, వేపలక్ష్మి అట. ఏమిటిదంతా? అసలు అశ్వత్థం అంటే సంసారం. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆశు గచ్చతీతి అశ్వ అన్నారండి. అతి వేగంగా ప్రయాణం చేసేది ఏదో అశ్వం అటండి. అశ్వం అంటే గుర్రం అండి. స్థా అంటే ఉండడం అండి. గుర్రం ఏమిటి, ఉండడం ఏమిటి, ఏమైనా అర్థం ఉన్నదా అంటే గుర్రం కాదండి, అది కాలం అండి. బ్రహ్మాండమైన వేగంతో ప్రయాణం చేసేది ఏదైనా ఉందా అని అడిగాడండి యక్షుడు ధర్మరాజును మహాభారతంలో. అన్నిటికంటే వేగం కలిగినది ఏది? ఇది ఒక ప్రశ్న. అప్పుడు ధర్మరాజు అన్నాడు తడుముకోకుండా, ఏమన్నాడంటే కాలం అండి, కాలం కంటే వేగమైంది ఏది లేదు పోమన్నాడండి. ఎందువలనంటే ఎవరు వేగంగా పరిగెత్తినా ఒక కాలంలో పరిగెత్తవలసిందే. ఒక గుర్రం పరిగెడుతున్నదంటే కాలంలో పరిగెత్తుతున్నది. ఒక రాకెట్ వెళ్ళిపోతున్నదంటే కాలంలోనే ప్రయాణం చేస్తున్నది. కాలము అవన్నీ కాలంలో జరిగే పనులైతే మరి కాలము వాటి అన్నింటినీ మించింది కనుక దాని వేగం పట్టగలమా మనం? చేత కాదు. ఆశు అంటే అతివేగంగా గచ్చతి వెళ్ళిపోతుంది కాబట్టి అశ్వ అనే పేరు వచ్చిందట. అశ్వం అనేది గుర్రం, గుర్రం కాదది. గుర్రం అనేది సంకేతం. దేనికనంటే రెండింటికి సంకేతం అండి. బాహ్యంగా కాలానికి, ఆంతర్యంలో మనస్సుకు. మన మనస్సే అశ్వం, గుర్రంలాగా పరిగెడుతున్నది. కోరికలు గుర్రాలే, ఎంత దూరం పరిగెత్తినా పరిగెత్తుతూ ఉంటాయి. కనుకనే మనస్సును అశ్వంతో పోల్చారు. అలాగే కాలమా, ఓ భూత భవిష్యత్ వర్తమానాలు చక్రాకారంగా తిరుగుతుంటాయి. కాలచక్రం అని పేరు దానికి. అది అశ్వమే. సరేనా? అశ్వమేధ యాగం అని ఒకటి ఉన్నది. నేను రాశా, మహాభారత వైభవం చదవండి అన్నట్టు మీకు ఏ ఏ అధ్యాయాలు చదవాలో చెప్పలే, చదువుతాలేండి నిదానంగా. మీరు ఇప్పటికీ ఒక పని చేయండి, 9వ అధ్యాయం చదవండి ముందు. సనత్సు జాతీయం అంతా ఉన్నది దానిలో. 10వ అధ్యాయం చదవండి మీరు, భగవద్గీత మొత్తం ఉన్నది. నా మహాభారత వైభవం పుస్తకం తీసుకున్నారే, 9వ అధ్యాయం చదివితే సనత్సు జాతీయం, 10వ అధ్యాయం చదివితే భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు. దాని సారాంశం అంతా వ్రాశా, ఒకదానికి సంబంధం చూపుతూ వ్రాశా. అయిందే.
లోకమే మయసభ అని ఒక అధ్యాయం ఉన్నది చూడండి. లోకమే మయసభ. ఇంకొకటి చెబుతా, మనోశ్వమేధం అని ఒకటి ఉన్నది. మనస్సే అశ్వం, దాన్ని మేధనం అంటే చంపిపారేయడం. అది అశ్వమేధ యాగంలో ఉండే అంతరార్థం. ఇంకేది? ఆ అశ్వాన్ని విడిచిపెడతారండి, అది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుందండి. ఆయా రాజులు దాన్ని కట్టేస్తారండి, పట్టుకుంటారండి. పట్టుకుంటే ఈ అర్జునుడో ఎవడో ఆ అశ్వం వెనకాల వెళతాడు కదండి, వాడు విడిపించుకోవాలండి ఆ అశ్వాన్ని. వాడు విడిచిపెట్టకపోతే వాడు యుద్ధం చేయాలండి. యుద్ధం చేసి గెలిస్తే ఆ అశ్వాన్ని వాడు వదిలేస్తాడు, గెలవకపోతే ఆ అశ్వం వాడి దగ్గరే ఉండిపోతుంది. అందరి దగ్గర ఆ అశ్వాన్ని విడిపించుకొని వచ్చి ధర్మరాజుకు అప్పచెప్పాలండి. అప్పుడు ధర్మరాజు ఆ అశ్వమేధ యాగం చేస్తాడండి. ఆ చేసేటప్పుడు ఆ అశ్వాన్ని బాగా చంపేదల పారేస్తారండి. అశ్వాన్ని అండి కాళ్ళు గడుపు అన్నీ విరిచి పారేసి ఆ హోమకుండంలో హోమం చేసి పారేస్తారండి. ఇదండి దారుణంగా ఉంటుందండి. ఆ యాగం అలాగే జరిగితే నేను భరించలేమండి. అయితే వేదవ్యాసుడు ఎందుకు రచించాడు? ఆ పని చేయమని చెప్పడానికి కాదు, ఆయన జ్ఞానయజ్ఞం సాగించండి, అది ఊరికే సంకేతం అని చెప్పడానికి. అంటే అర్థం అశ్వం అంటే అశ్వం కదా? కాదు. అశ్వం అంటే ఏమిటి? మనస్సు. ఆ మనస్సు పరిగెట్టిపోతున్నదట. పరిగెత్తిపోతూ ఉంటే అక్కడక్కడ రాజులు దాన్ని పట్టుకుంటారట. అంటే మనస్సును పట్టుకునే రాజులు ఎవరు? నామరూపాలు. నామరూపాలు పట్టుకుంటాయి మనస్సును. ప్రతి చోట ఆగిపోవాలి మనస్సు. మనస్సు దాని మీద పెడతామనుకోండి, అది కట్టిపారేస్తుంది, ఇంకా యువతలకి రానివ్వదు. దానిలో లగ్నం అయిపోతుందని అర్థం. మనస్సు ఎక్కడికక్కడ కట్టుబడిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ బుద్ధి అనేటువంటి వాడు ఆ మనస్సు వెంట పడాలట. పడి ఏకాగ్రమైన బుద్ధితో దాంతో యుద్ధం చేయాలట నామరూపాలతో. నా అశ్వాన్ని మీరు ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి ఆ మనస్సును విడిపించుకొని వచ్చేసేయాలి. ఎంత సంకేతం రాశారనుకుంటున్నారు మీరు? ఎక్కడా లేదు ఈ భావం. నేను రాశాను చూడండి, మనోశ్వమేధం. చదవండి, ఇంటికి వెళ్ళి చదవాలండి బాగా మీరు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని హోమం చేస్తారన్నాడే, ఏ అవయవానికి అవయవం విరిచిపారేసి, అది కాదది సంకల్ప వికల్పాలే అవయవాలు. ఏ అవయవాలకు ఏ వృత్తులకు ఆ వృత్తులు విరిచిపారేసి హోమం చేయి జ్ఞానాగ్నిహోత్రంలో. ఆత్మజ్ఞానం అనే అగ్నిహోత్రంలో ఈ మనోవృత్తులను అన్నింటినీ ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేసి పారేసి ఒక్కొక్క దాన్నే దానిలో పూర్ణాహుతి చేసి పారేస్తే అమనస్కమైపోయింది. ఇంకా మనస్సు లేదు, మనస్సు చచ్చిపోయింది. అంటే అక్కడ గుర్రం చచ్చిపోయింది కాదు, ఇక్కడ మనస్సు చచ్చిపోయింది. అనవసరంగా నోరు లేని జంతువును చంపేస్తున్నారు. ఎంత దారుణం! అస్సలైన ఆంతర్యం అది. అశ్వత్థ అంటే పరమాత్మ ఇప్పుడు అశ్వత్థం ఎలా అయ్యాడనంటే ఆ మనస్సును అతిక్రమించి కూర్చొని ఉన్నాడు. మనోన్మని అమ్మవారు మనస్సును దాటిపోయింది. అలాగే అశ్వాన్ని దాటి స్థా ఉన్నవాడెవడో వాడు. అంటే మానవభావాలను దాటి ఉన్నాడు ఆయన, కాలాన్ని కూడా అతిక్రమించున్నాడు. అశ్వం అంటే కాలం అని కూడా చెప్పాంగా. కాలాతీతుడు ఏంటి? మనస్సుకు అతీతుడు. అలాంటిది పరమాత్మ తత్వం అని చెప్పడం. అశ్వత్థ అనంటే ఇంత దూరం ఉన్నది దాని ఆంతర్యం. చాణూరాంధ్ర నిషూదన. చాణూరుడనేవాడిని ఆంధ్రుడనేవాడిని చంపిపారేశాడు. నిషూదన అంటే చంపిపారాడు. ఆంధ్రుడంటే మనమా? మన మీద కూడా చేసుకున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు? కాదండి స్వామి. చాణూరానంటే శోకం, ఆంధ్ర అంటే అంధత్వాన్ని కలిగించేటువంటి మోహం, అంధాన్ని కలిగించేది ఆంధ్ర. అంటే నీకు మోహానికేమో అంధత్వం అని పేరు. చాణూరు అంటే ఎప్పుడు కూడా చలించే స్వభావం ఉన్నదేమో, శోకం, ఊరికి ఆక్రందన చేస్తుంటావు. కాబట్టి మోహశోకాలనే కారణ శరీరాన్ని నిషోధన నిర్మూలం చేసేటువంటి మహాశక్తి సంపన్నుడు శ్రీ మహావిష్ణువు. చాణూర ఆంధ్ర అంటే శోక మోహాలను రెండింటినీ నిషోధన. కారణ శరీరం పోతేనే కానీ సూక్ష్మ శరీరం పోదు, అది పోతే కానీ స్థూల శరీరం పోదు, అది పోతేనే కానీ జన్మ పరంపర అక్కడికి ఆగిపోదు. కనుకనే అజ్ఞానాన్ని నిర్మూలించే మహాజ్ఞానము సంపాదించాలి మనమని దానిలో సూచన. ఇంకొక మాట అంటారు, చాణూర ఆంధ్ర కాదండి, అది చాణూరాది. అది 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 పాఠాంతరం ఉన్నది, అంటే ఇంకొక రీడింగ్ ఉన్నది. చాణూరాది నిషూదన. చాణూరా మొదలైన రాక్షసులను ఎంతోమందిని సంహరించిన వాడు అని అలాగా అర్థం చెబుతూ ఉన్నారు.
సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధ సప్తవాహన. సహస్రార్చి ఇంకా ఎలాంటిదా చైతన్యం అని అడిగారా? ఆ చైతన్య దీప్తి సహస్ర ముఖాలుగా విజృంభిస్తున్నది. సహస్ర అనేక విధములైన, సహస్రం అంటే 1000, వేల కొద్దీ అర్చులు. అర్చి అంటే జ్వాల, అర్చి అంటే జ్వాల, కాంతి. కాంతికి అర్చి అని పేరు. దీప అర్చి అంటే దీపకాంతి అని అర్థం. సహస్రార్చి అని అంటే 1000 కాంతుల. 1000 ఏమొచ్చా, ఎన్నైనా ఉండవచ్చు అసంఖ్యాకంగా. అంటే ఆ పరమాత్మ చైతన్య ప్రకాశంలో నుంచి వచ్చే కిరణాలు అన్నీ కావు, ఎన్నైనా కావచ్చు. అంతేకాదు సహస్రార్చి అంటే సూర్య భగవానుడని కూడా అర్థమే. సహస్రాంశుడు, సహస్ర కిరణుడు అని పేరు ఆయనకు. కనుక సూర్యరూపంగా వెలుగుతున్నది పరమాత్మే అని అర్థం చెప్పినా చెప్పొచ్చు. అంటే ఈ జడ ప్రకాశం వెలుగుతున్నది అంటే లోపల అంతర్యామి రూపంగా చైతన్య ప్రకాశం లేకపోతే ఈ జడం ఇలా వెలగడానికి ఏమాత్రం అవకాశం లేదు. కనుక చంద్రుడేమిటి, సూర్యుడేమిటి, నక్షత్రాలేమిటి, విద్యుత్తులేమిటి, నతత్ర సూర్యోభాతి నచంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆయన గారు స్వయంగా ప్రకాశిస్తుంటేనే ఆయన అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయని కదా మంత్రం చెప్పింది మాట. కనుక సూర్యుడి యొక్క ప్రకాశం కూడా ఆ లోపల ఉన్నటువంటి చైతన్య ప్రకాశం యొక్క ప్రేరణ వల్లనే ఏర్పడుతున్నది అని అర్థం. సహస్రార్చి. సప్తజిహ్వ, 7 నాలుకలు ఉన్నాయట శ్రీ మహావిష్ణువుకు. 7 నాలుకలు. సప్తజిహ్వ. 7 నాలుకలు ఏమిటయ్యానంటే పంచభూతాలు 5, మహత్తు అహంకారం అనేటువంటివి 2. ఈ 7 సృష్టికంతా మూలం. మహత్తు అహంకారమేమో పిండాండానికి, పంచభూతాలు బ్రహ్మాండానికి సంపాదించిన విభాగాలు. ఈ 5, 2 కలిసేటప్పటికి 7 అయ్యాయి. అంటే అండపిండ బ్రహ్మాండాలు అన్నీ కూడా ఆయన జిహ్వలు. నాలుక చాచినట్టు చాచాడు. జిహ్వ అంటే నాలుకేగా. ఆయన చాచిన నాలుకన్నమాట ఆకాశము, వాయువు, తేజస్సు ఇవన్నీ ప్రసారములని అర్థం. నాలుక చాచినట్టుగా ఆయన చైతన్యం ఈ 7 ద్వారాలుగా ప్రసరిస్తూ ఉన్నది. సప్తజిహ్వ అంటే అగ్నిదేవుడు అని ఒక అర్థం. అలా చెప్పినా సరిపోతుంది. సప్తార్చి అని అంటారు అగ్నిదేవుణ్ణి. మరి సహస్రార్చి అంటారు సూర్యుణ్ణి. అంటే సూర్యుడి రూపంగా ప్రకాశిస్తున్నది చైతన్యమే, అగ్ని రూపంగా ప్రకాశిస్తున్నది చైతన్యమే అని చెప్పినా చెప్పవచ్చు, తప్పేం లేదు. సప్తైధాహ, ఇది ఇంకా అద్భుతం. ఏధస్ అంటే కట్టెలు. సప్తైధాహ అంటే 7 కట్టెలు తెచ్చి వేస్తున్నారట. 7 కట్టెలు ఏమిటండి? ఆ చైతన్య మహాప్రకాశంలో 7 కట్టెలు వచ్చి పడ్డాయట, కాలిపోతున్నాయట, బూడిదైపోయాయట. ఎప్పటికప్పుడు వచ్చి పడడం, ఎప్పటికప్పుడు భస్మమైపోవడం, అలా జరుగుతున్నదట మొత్తం యాత్ర అంతా కూడా. ఏమిటి ఆ కట్టెలు? ఆ అగ్నిహోత్రం ఏమిటి? అగ్నిహోత్రం శ్రీ మహావిష్ణువు చైతన్య అగ్నిహోత్రం. దానిలో పడుతున్నదేమిటి? శబ్ద స్పర్శాదులు 5, మనన ధారణలనేటువంటి 2. అంటే పంచేంద్రియాలకు 5 ఆహుతి అయిపోతున్నదేట ఎప్పటికప్పుడు. కన్ను అనేటువంటి అగ్నిహోత్రంలో రూపం ఆహుతి అయిపోతుంది. ఎంత బాగా చెప్పారో చూడండి. మనం కంటితో చూస్తున్నామంటే ప్రతి రూపం కనిపిస్తున్నది. ఆ రూపము వచ్చి రెటీనా మీద పడుతున్నది, అది ఆహుతి అయింది. స్పర్శ అనేది త్వగీంద్రియంలో ఆహుతి అయిపోతున్నది. మరి రసన, నాలుకకు రసం అనేది ఆహుతి అయిపోతున్నది. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు త్వక్ చక్షుసు జిహ్వా ఘ్రాణ, చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ, ఈ 5 జ్ఞానేంద్రియాల్లో ఆ జ్ఞేయములు 5 పంచతన్మాత్రలు అంటారు. ఆ పంచతన్మాత్రలు వచ్చి దీనిలో పడిపోతూ ఉన్నాయి. దేనిలో పడిపోతుంటుందో అది అగ్నిహోత్రం, ఏది పడిపోతుంటుందో అది ఆహుతి. ఆహుతి అవుతున్నాయా లేదా? ఇవి పంచాగ్నులు. అసలు పంచాగ్నులు అంటారే, దాని ఆంతర్యం ఇది అసలు. ఇంకొక 2 ఉన్నాయి. అవి ఏమిటట? మనస్సులో ఆహుతి అయ్యేదేమో మననం, ఆలోచనలన్నీ. బుద్ధిలో ఆహుతి అయ్యేది నిశ్చయాత్మకమైన జ్ఞానం. ఆ సంకల్ప వికల్పాలనేది ఒకటి, నిశ్చయం అనేది మరొకటి,
ఈ 5 ఆ 2 కలిస్తే ఈ 7 సప్త ఏధాహ 7 కట్టెలటాయి. ఎప్పుడు నిలబడిపోతుంటాయి, కాలిపోతూ ఉంటాయి. మరి పోతే సప్త వాహన ఇంద్రియాలు 7 ఈ 7 ఇంద్రియాలతో వాహన అంటే ఇటు అటు ప్రయాణం చేస్తూ ఉండనే ఉంటున్నదట. మహావిష్ణు చైతన్యం ఈ శరీరంలో చేరి పడేటువంటి పాటు ఇదంతా కూడా జీవ చైతన్యంగా మారింది. ఈశ్వర చైతన్యమేగా. ఆ చైతన్యము సమష్టిలో చేసేటువంటి లీల ఇంత అంతా కాదు, వ్యష్టి శరీరంలో కూడా చేరి ఏమైపోయింది? సప్త జిహ్వ అయింది, సప్త ఏధ అయింది, మరి సప్త వాహన అయింది. ఈ ఇంద్రియ శక్తులు బయటికి ప్రసరించటం, బయటివన్నీ లోపలికి రావడం. వాహనం అనంటే ఇటు అటు వహించటం. వాహనం చేసే పనేమిటి? ఒక బస్సు ఉన్నది, ఒక వాహనం మనకు. అది హైదరాబాద్ వరకు తీసుకెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి చేరుస్తుంటుంది. ఇట్నుంచి అటు అట్నుంచి అటు రాకపోకలు చేయడమేగా వాహనం యొక్క ప్రయోజనం. అలాగే ఈ ఇంద్రియ వృత్తుల యొక్క ప్రయోజనం ఏమిటంటే లోపల నుంచి బయటికి రావడం, బయట ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పడేయడం. ఇంతే, బట్వాడా చేయడమే. అమూర్తి, తన పాటికి తానది మూర్తే లేనటువంటి పదార్థం, నిరవయవం, నిరాకారం. అలాంటిది చైతన్యం. అనఘ, ఎప్పుడైతే నిరాకారమైందో అఘం లేదు దానికి. అఘం అంటే మాలిన్యం, అది అంటనే అంటదు. ఏ కల్మషమైనా అంటే అది సాకారాన్నే. నిరాకారాన్ని ఏమంటుంది? ఏది అంటదు. ఏది అంటదంటే మనస్సు అయినా దాన్ని పట్టుకోగలదా అండి? మనస్సు కూడా దాన్ని అంటడానికి వీలు లేదట. అచింత్య, చింతన అంటే ఆలోచన. మనస్సు చేసేది ఆలోచన, దాంతోనే ఏదైనా పట్టుకుంటుంది. అది ఇంద్రియాలు పట్టుకున్నా వాటి వ్యాపారాలతోనే పట్టుకుంటాయి. మనస్సు పట్టుకున్నా దాని వ్యాపారంతోనే పట్టుకుంటుంది. వ్యాపారం అంటే దాని క్రియ, దాని చలనం. ఇంద్రియము చెలించి ఒకదాన్ని పట్టుకుంటుంది. కంటి చూపు చెలించి ఈ గోడను చూచింది, దాన్ని పట్టుకున్నది. చెవిలో ఉండే గ్రహణ శక్తి చెలించి ఒక శబ్దాన్ని పట్టుకున్నది. చూచారా? అందుకనే గ్రహించటం అంటాం మనం. నువ్వు గ్రహించావా అని అంటాం. అర్థం తెలుసా? గ్రహించడం అంటే పట్టుకోవడం. అసలు గ్రహించడం అంటేనే పట్టుకోవడం. ఇంగ్లీష్లో కూడా గ్రాస్ప్. డు యూ గ్రాస్ప్ దిస్ థింగ్ అని అంటే గ్రాస్ప్ అంటే పట్టుకోవడం. క్యాచ్, నువ్వు క్యాచ్ చేసావా నా పాయింట్ అని అంటాడు. క్యాచ్ అంటే పట్టుకోవడం. అంత పట్టుకోవటమేనండి. పట్టుకుంటూ ఉన్నదేనంటేనే పట్టుబడేది ఒకటి ఉండాలి. పరమాత్మను మాత్రం పట్టుకోలేవు. ప్రపంచంలో దేన్నైనా పట్టుకోగలవు. ఇది స్పృశ్యం, అది అస్పృశ్యం. అందుకనే గౌడపాదుల వారు అంత దూరం మాట్లాడు. అస్పర్శ యోగం, అస్పర్శ యోగం అంటాడు. నువ్వు దాన్ని మాత్రం స్పృశించలేవు బాబు. ఇంద్రియములతో స్పృశించలేవు అనఘ, మనస్సుతో స్పృశించలేవు అచింత్య. మరి ఎలాగండి? అమూర్తిని చూడడం ఎలాగండి? అమూర్తిని కూడా చూచే చూపు ఒకటి ఉన్నది నీలో. నీలో 2 చూపులు ఉన్నాయి. ఒక చూపు నీకు అలవాటు, ఒక చూపు నీకు అపురూపం. ఒకదానికి బాగా అలవాటు పడ్డాం. యావజ్జీవం దాంతోనే కాలక్షేపం చేస్తున్నాం. 100కి 100 అదే మనకు. 1% కూడా రెండవ దానికి నువ్వు నోచుకోలే. ఏమిటది? బాహ్య ప్రపంచాన్నే చూడడానికి అలవాటు పడ్డావు. బాహ్య ప్రపంచంలో కూడా సాకారమైన దాన్నే చూడడానికి బాగా అలవాటు పడ్డావు. బాహ్యంగానే ఆంతర్యంగానే నిరాకారమైన తత్వాన్ని చూడడానికి నీకు శక్తి ఉన్నది, కానీ నువ్వు ఉపయోగించుకోవటం లేదు. శక్తి లేక కాదు, శక్తి ఉన్నది నీకు. ఆ మాటకు వస్తే పంచభూతాల్లో మూర్తులు 3, మిగతా 2 అమూర్తులు. గమనించావు? బాహ్య ప్రపంచంలోనే చూడవచ్చు. పృథివీ, అప్పు, తేజస్సు మూర్తులు. చూస్తూనే ఉన్నావు, నువ్వు ఇంద్రియాలతోనే పట్టుకుంటున్నావు. వాయువు, ఆకాశం, వాటికి మూర్తి లేదు, ఆకారం లేదు. అయినా గాలి వీస్తున్నప్పుడు ఒంటికి సోకుతుంటే వెచ్చగా సోకుతున్నది, చల్లగా సోకుతున్నది, గాలి బాగా వీస్తున్నది అని నువ్వు చెప్పగలుగుతున్నావు. దేంతో పట్టుకున్నావు? త్వగింద్రియంతోనే పట్టుకున్నావు. స్పర్శ. దానికి రూపం ఉండి పట్టుకున్నావా? రూపం అక్కర్లేదు. అంతెందుకయ్యా, భోంచేస్తున్నావు. ఇది తీయగా ఉన్నది, ఇది పుల్లగా ఉన్నది, ఇది కారంగా ఉన్నది, ఇది ఉప్పగా ఉన్నది అని చెబుతున్నావే, ఆ తీపికి రూపున్నదా?
ఆ పులుపు అనే దానికి రూపం ఉన్నదా? రూపం ఉంటేనేనా నువ్వు పట్టుకోగలిగేది? రూపం లేకపోతే అనుభవానికి రాదా? ఒక మధురమైన పదార్థాన్ని తింటున్నప్పుడు ఆ మాధుర్యాన్ని అనుభవించటం లేదా నువ్వు? నీ జ్ఞానానికి అది సోకటం లేదా? నీ జ్ఞానానికి రూపజ్ఞానానికి రూపం సోకినట్టే శబ్దజ్ఞానానికి శబ్దం సోకుతున్నది, రసజ్ఞానానికి అంటే రుచి జ్ఞానానికి రుచి సోకుతున్నది, స్పర్శ జ్ఞానానికి స్పర్శ సోకుతున్నది. సోకటమేగా గ్రహించటం అని అంటే. ఒక రూపానికే నువ్వు ఓటేస్తే మిగతా 4 ఇంద్రియాల శక్తులు ఏమైపోవాలి? కనుక వాయువు కూడా ఒంటికి సోకుతూ ఉన్నది, నువ్వు గ్రహిస్తూనే ఉన్నావు. ఆకాశం అండి, అక్కడ మాత్రం ఈ పంచేంద్రియాలకు సోకదది. కానీ నన్ను చెప్పమంటారా, మనస్సుకు సోకుతుంది. అది ఇంద్రియమే. ఇవి బహిరింద్రియాలైతే అది అంతరింద్రియం. ఇవి బహిష్కరణాలు అంతఃకరణం, ఇవి బహిరంగాలు అంతరంగం. అది ఇంద్రియమే కదా, దానికి సోకుతున్నదా? యాస్. ఈ ఖాళీని చూస్తున్నది ఎవరు? ఇప్పుడు ఈ ఖాళీని ఇక్కడ చూస్తున్నది ఎవరు? ఈ ఒక్క పాయింట్ చాలు పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవటానికి. ఇదే మంచి మార్గం. ఆకాశాన్ని చూడగలిగిన బుద్ధి ఇక పరమాత్మను చూడడంలో అభ్యంతరమేముందండి? ఆ ఒక్క పాయింట్ మనసుకు వస్తే మనకు శరీరం అంతా గగురు పొడుస్తుంది. ఎంత పొరపాటు చేశామా ఇంతకాలం? నిరాకారం గనుక చూడలేను అని నాకు నేనే బలహీనుండని భావించటం ఎంత పొరపాటు. నీలో ఉండే బలం నీకు తెలియదు. నువ్వు సాకారాన్ని ఎలా చూడగలవో నిరాకారాన్ని అలా చూడగలవు. కనుకనే ఆకాశంతో పోలుస్తారు ఎప్పుడు పరమాత్మను. ఎందుకంటే మనకు హెల్ప్ చేయడానికి ఉపనిషత్తులు, భాష్య గ్రంథాలు మనకు బాగా సహాయపడడానికి. ఒరే, నువ్వు పరమాత్మని ఎప్పుడు ఆకాశంలాగా భావన చేయరా, అప్పుడైతే భయం పోతుంది నీకు. అయ్యో చూడలేనే, ఎప్పటికీ పట్టుకోలేనే, అప్పటికే అందుకోలేనే అని దిగులు పడకు. ఆకాశాన్ని అందుకోవటం లేదా నీ ఇప్పుడు నీ బుద్ధి? అలాగే ఈ బుద్ధే చిదాకాశాన్ని కూడా అనుభవించగలదు. అందుకే భగవద్గీత సుసుఖం అన్నది. ఇప్పుడు అర్థమైంది. సుసుఖం కర్తం, ఇట్ ఈస్ వెరీ ఈజీ అని. ఆ వెరీ ఈజీ అనే మాటలో ఎంత సూక్ష్మం ఉన్నదో. ఆకాశంలాగా భావిస్తే ఈజీ అని, ఇంకా నువ్వు ఏదిగా భావించినా కాదు. కనుక అమూర్తి అని మీరేం భయపడకండి. భయకృత్. మీరు ఏ దృష్టితో దాన్ని చూడగలిగితే ఆ దృష్టికి అది కనిపిస్తుంది. ప్రపంచాన్ని చూచే దృష్టి కాదు, ఆకాశాన్ని చూచే దృష్టి పెట్టుకోండి. అప్పుడు భయకృత్ భయనాశన. అలా చూడకపోతే భయమేస్తుంది నీకు. అప్పుడు భయంకరుడు పరమాత్మ. చూస్తే భయనాశనుడు. నీకు ఏ భయం ఉండదో అభయం ఇస్తాడు. ఎంచేతనంటే పరస్పర విరుద్ధ లక్షణాలు ఆయనలోనే ఉన్నాయి, మరెక్కడా లేవు. అణుహు బృహత్తు కృశః స్థూలః. ఇలాంటి విరుద్ధ లక్షణాలు చాలా ఉన్నాయి నామాలలో. ఏకః నైకః, చలః అచలః అని చెబుతున్నారు చూడండి. అలాంటివే ఇప్పుడు 4 వచ్చాయి. అణుహు బృహత్ అట. బృహత్ అంటే మహత్ అని. అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే మాట ఇది. అణువు కంటే అణువు ఆయన గారి, మహత్తు కంటే ఇది కూడా ఆకాశానికి సరిపోతుందండో. ఇప్పుడు ఈ గోటి లోపల ఆకాశం ఉన్నది, రోమకూపంలో ఆకాశం ఉన్నది, అది అణువు. మహత్తు ఈ మొత్తం ఆకాశమే, మహాకాశం. పోతే కృశ, ఎక్కడికక్కడ కృషిస్తూ పోయేది కూడా ఆకాశమే. మరీ సన్నగా అయిపోతున్నది ఆకాశం. హరి స్థూల, వ్యాపిస్తున్నది ఆకాశం. వ్యాపించకుండా పరిమితమైతే కృశం. ఘటాకాశము కృశం, మహాకాశం స్థూలం. నిరాకారము ఏ పాటైనా పడుతుంది. సాకారం అయితే లిమిటెడే కానీ, సీలింగే కానీ దానికి. నిరాకారానికి సీలింగ్ లేదు. సీలింగ్ లేకపోతే ఫ్రీగా ఉన్న చోట ఉండగలదు, లేని చోట ఉండగలదు, ఎక్కడైనా ప్రసరించగలదు, వ్యాపించగలదు. గుణభృత్, ఏ గుణములు లేవు దానికి, అయినా అన్ని గుణాలు దగ్గర పెట్టుకున్నది. గుణభృత్ నిర్గుణ. ఏ గుణం లేదు దానికి, అయినా కావాలంటే అన్నీ మేకప్ చేసుకున్నట్టుగా చేసుకొని నీకు కనిపించగలదు. ఒక యాక్టర్ ఉంటాడు, వాడు ఏ కాస్ట్యూమ్స్ ఆ స్టూడియోకే రాడు, వాడు ఇంట్లో దర్జాగా పడుకొని ఉన్నాడు, అప్పుడు నిర్గుణుడు. వాడు స్టూడియోకి వచ్చాడంటే ఇంకా వాడికి ఎక్కడ లేని మేకప్ చేసి కూర్చోబెడతారు. ఇంకా యాక్ట్ చేయలేక చదవాలి. అక్కడ యాక్షన్ లేదు, మేకప్ లేదు ఇంట్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు మేకప్ వచ్చింది, యాక్షన్ వచ్చింది. అంటే రూపం వచ్చింది, క్రియ వచ్చింది. రూపము క్రియ రెండూ పెట్టుకున్నాడు వాడు.
అలాంటిది మళ్ళీ తీసేయమంటే తీసేస్తాడు. మహాన్, ఈ రెండింటికి సమర్థుడు ఆ మహానుభావుడు. ఆధృత స్వధృత. ఆయన ఎవరు ధరించలేరు, ఎవరు ఆయన ధరించలేరట. ఆధృత, ఒకరి చేత ధరింపబడ్డవాడికి ధృత అని పేరు. ఎవడు ధరించలేకపోతే ఆధృత. ఆయనెవరు మొయ్యలేరట, ఎత్తలేరట, నెత్తిన పెట్టుకోలేరట. బరువట మహానుభావుడు. సర్వత్రా వ్యాపించిన పదార్థాన్ని నెత్తిన ఎలా పెట్టుకోవడం అండి? నువ్వు పెట్టుకోకర్లేదు, నీ నెత్తిన కూర్చోనున్నది. ఆధృత, కొత్తగా నీవు ధరించనక్కర్లేదని అర్థం. అంటే సాధించనక్కర్లేదని, నువ్వు ధరించే ఉన్నావు. అయితే ఆయన్ని ఎవరు ధరిస్తారండి? స్వధృత, తన పాటికి తానే తను ధరించుకుంటూ కూర్చున్నాట. అంటే అర్థం స్వరూపంగా ధరించగలవు. నీవు ఆ స్వరూపమేని అనుకుంటే నీవు కూడా పరమాత్మ భావాన్ని పొందుతున్నావు. అప్పుడు ఎవరెవరిని ధరించారు? జీవుడు ఈశ్వరుడా? జీవుడు ఈశ్వరుడే అయిపోయినప్పుడు వాణ్ణి వాడే ధరించాడనే అర్థం చెప్పుకో. స్వాస్య, స్వ ఆస్య, దాన్ని అదే కబళిస్తుందట. చూచారా? ఆస్యం అంటే కబళించటం. సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహంలాగా అంటే అసన అంటే కబళించి పారేస్తుంది. అమ్మవారు కూడా అది లయస్వరూపం. శ్రీమాత సృష్టి, శ్రీ మహారాజ్ఞి స్థితి, శ్రీమత్ సింహాసనేశ్వరు అది లయమై తీరాలి. సింహంలాగా అన్నింటినీ కబళిస్తుంది కనుక ఆ మాట చెప్పారట. కనుక ఆస్యం అంటే ముఖమని కూడా ఒక అర్థం. నోరు, నోటికి ఆస్యమని పేరు. ఎందుకంటే అన్నింటినీ మింగేస్తుంది కనుక దానికి ఆస్యం అనే పేరు వచ్చిందట. స్వాస్య అంటే ఆయన ఎవరిని మింగుతాడు? తను తానేనట. అన్నం ఆయనే, అన్నాదుడు ఆయనే. నీకంటే వేరుగా ఏదైనా భోజ్య పదార్థం ఉంటే నువ్వు నోట్లో వేసుకుంటావు. భోక్త తానే, భోజ్యము తానే. కనుక స్వ ఆస్య, తనకు తానే అంటే తానే ప్రపంచరూపంగా తయారై ఆ ప్రపంచాన్ని మళ్ళీ తానే కబళిస్తున్నాడు. ఈ కబళించే పదార్థం ఏమిటి? విష్ణు స్వరూపమే. విష్ణువేగా విశ్వమైంది. మళ్ళీ ఆ విశ్వాన్ని ఏం చేస్తున్నాడు? లోపలికి తీసేసుకుంటున్నాడు. ఒక పరిలో జలగమ్ములు వెలినిడి అన్నప్పుడు తానే బయటకు వచ్చాడు ప్రపంచ రూపంగా. ఒక పరి లోపలికి కొనుసుకున్నప్పుడు ఆ ప్రపంచాన్ని తానే ఆహారంగా తీసేసుకుంటున్నాడు అని అంటే ఇది ఎంత గొప్ప విషయం. స్వాస్య. ఇంకొక అర్థం చెబుతా. అస్య అంటే ఆ పరమాత్మకు స్వ తానే ఉన్నాడట, ఇంకెవరు లేరట. అస్య అంటే, అస్య అంటే సంస్కృత భాషలో తన దాని యొక్క అని అర్థం అండి. తన యొక్క అనుకోండి, తనకు తానే ఉన్నాడని. స్వ ఆస్య. ఈయనకు ఎవరు రారంటే ఆయనకు ఆయనే, ఆయనకు ఆయనే, ఆయనకు రిలేషన్ లేదని, అంటే బంధుమిత్రాదులు లేరని. అంతేకాదు, రిలేషన్ అని అంటే రిలేటివిటీ లేదని, అబ్సల్యూట్. అది సాపేక్షం కాదు, నిరపేక్షం. మరొక దానితో సంబంధం లేదు. ఇంక దేంతో ఉన్నది సంబంధం? తనకు తనతోనే సంబంధం. తన పాటికి తానే ఉన్నాడు. అది స్వాస్య. ప్రాగ్వంశ. అయితే ఏమండి, తన పాటికి తానే ఉన్నాడంటే ఇదంతాను ఈ మొత్తం ఆయన వంశం. ఏవో ఆయన వంశమేనా? అవునండి, వంశవృక్షం ఇదంతా. అశ్వత్థ వృక్షం ఆయన వంశవృక్షమే. ఎప్పటి నుంచి ఉందండి ఇది? ప్రాక్ బీజస్యాంతరివాంకురోస్య ప్రాంగ్ నిర్వికల్పం అన్నాడే అక్కడ. మొదటి నుంచి ఉన్న వంశం అండి. చూచారా? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో ఆయన గారి మాయాశక్తి ఎప్పటి నుంచి ఉన్నది. మాయాశక్తి ఎప్పటి నుంచి ఉన్నదో దాని క్రియాశక్తి ఎప్పటి నుంచి ఉన్నది. ఆ క్రియాశక్తి ఎప్పటి నుంచి ఉంటుందో అది ఫలం అప్పటి నుంచి ఉన్నది. ఫలం ఎప్పుడు ఉన్నదో అనుభవం అప్పుడే ఉంటుంది. జ్ఞాన, ఇచ్ఛ, క్రియ, ఫల, అనుభవ ఇది రొటేషన్ అవుతూనే ఉన్నది, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ సంసారం అనే వంశం ఆయన వంశకర్త. ఇది వంశం ఎప్పటి నుంచనే ప్రశ్న లేదు. ప్రాక్ అనాది కాలం నుంచి ఇలాగా ఈ సృష్టి జరుగుతూనే ఉన్నది. ప్రాగ్వంశ. విచారా ఎంత చమత్కారంగా చెబుతున్నాడు. ప్రాగ్వంశమట. వంశవర్ధన. ఈ వంశాన్ని వర్ధిల్ల చేస్తున్నది ఆయనే. దీన్ని వర్ధిల్ల చేయడం అంటే త్రుంచిపారేయడం అని రెండు అర్థాలు చెప్పారు. వర్ధన అనే మాటకి మొన్న కూడా చెప్పా, పెంచటము త్రుంచటము రెండిటికే అర్థం ఉన్నది. ప్రాగ్వంశము ఆయనదే, మళ్ళీ వంశాన్ని వర్ధిల్ల చేస్తున్నది ఆయనే, మళ్ళీ త్రుంచిపారే అంటే మూడు కలిసి వచ్చాయి ఇప్పుడు.
ఆయన గారికి మొదటి నుంచి ఉన్నదనంటే సృష్టి ఆయనే చేశాడని, వంశవర్ధన అంటే స్థితికి ఆయనే కర్తని, వంశవర్ధన దీన్ని సంహరిస్తున్నాడంటే లయానికి ఆయనే కర్తని. భారభృత్, ఈ బరువు బాధ్యతలంతా ఆయనే, భృత్ అంటే భరించున్నాడట. బాధ్యత అంతా వహిస్తున్నది పరమాత్మ. తన బాధ్యత, తాను సృష్టించిన జగత్తు బాధ్యత, తాను ప్రవేశించిన శరీరంలో ప్రవేశించి కూర్చున్న జీవుడి బాధ్యత, ముగ్గురి బాధ్యత వహిస్తున్నది ఒకే ఒక ఆత్మస్వరూపం. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. మూడు వచ్చి ఒకచోటే ఉన్నాయనంటే అది భరించవలసినది అదేగా. మరి ఆ భారాన్నంతా భరిస్తున్నాడు. జగద్భారం, జీవభారం, ఈశ్వర భారం మూడు అని కథిత. ఎవరు చెప్పారండి మీకు? కథిత. ఇలాగే చెప్పబడుతున్నాడు పరమాత్మ. కథిత అంటే చెప్పబడుతున్నాడట. ఎవరు చెబితే ఈ విధంగా నువ్వు చెబుతున్నావు? శాస్త్రాలు చెబుతున్నాయి. వేద శాస్త్ర పురాణ ఇతిహాసాది వాంగ్మయమంతా కూడా ఆ పరమాత్మే అన్నింటికీ కూడా భారవాహకుడు అనేటువంటి గొప్ప రహస్యాన్ని మనకు బోధిస్తున్నాయండి. కనుక శాస్త్ర ప్రమాణం ద్వారా కూడా మనం అదే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడే పృథివీ యొక్క భారాన్ని జలం మోస్తున్నదని, జలభారాన్ని తేజస్సని, తేజోభారాన్ని వాయువని, వాయుభారాన్ని ఆకాశమని అనుకుంటున్నారా? అండపిండాల భారం బ్రహ్మాండం మోస్తున్నదని అనుకుంటున్నారా? కాదు. ఆ బ్రహ్మాండ భారాన్ని మోస్తున్నది ఎవరు? బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు అని తెలుసుకో. ఇంతవరకే నీకు దృష్టి ప్రసరిస్తున్నది కానీ అంతకు మించిపోవటంలే. మించిపోకపోయేసరికి దాన్ని హేతువాదం చేస్తున్నావు. ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నావు. నీవు దీని విషయంలో అనుమానించు. నీకు అతీతమైన విషయంలో నీకు అనుమానం ఏర్పడుతున్నది. కనుకనే శాస్త్రం చెప్పవలసి వచ్చింది. అతీతమైన విషయం ఒకటి ఉంది అనే దానికి ప్రమాణం శాస్త్రం. అందుకే కథిత. అది చెప్పాలి, నువ్వు వినాలి. అంతే. నీ పాటికి నీకు తోచదు అది ఉందా లేదా అని, నువ్వు నమ్మలేవు. కనుకనే 10 మంది చెప్పాలి నీకు. యోగి శబ్దరూపమైన ఈ సృష్టి స్వరూపమే అది. అయినా శబ్దరూపంగా కనిపిస్తున్నది ఈ సృష్టి. దీనితో ఓతప్రోతమై ఉన్నది ఆ పరమాత్మ తత్వం. యోగము కలిగిన వాడు యోగి. యోగం అంటే కలయిక. దేనితో కలయిక? ఎవరికి? పరమాత్మకు, ప్రపంచంతో. అందువల్ల ఆయన యోగి అయ్యాడట. దీనితో యోగం పెట్టుకున్నాడు కనుక యోగి అయి కూర్చున్నాడు. దీనితో ఎప్పుడు వియోగం చెందడు ఆయన. వియోగి కాదు ఆయన, యోగి అనంటే అర్థం సర్వత్రా అంతర్యామి రూపంగా ప్రవేశించి దీనిని నడుపుతూ ఉన్నాడు అనంటే ఆయన యోగా వియోగా. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడండి, వాడు ఆ బస్సు ఎక్కి కూర్చున్నాడండి. అప్పుడు బస్సుతో వాడికి యోగం ఏర్పడ్డదా లేదా? ఆ యోగం ఏర్పడితే కానీ నడపలేడు. ఈ చిత్రం చూచారు. వాడు యువతలు దిగి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మనలాగే అక్కడెక్కడైనా కూర్చుంటే ఆ బస్సు కదలదు. ఇప్పుడు కేనోపనిషత్తు చెప్పిన మాట ఏమిటండి? ఏమిటి ఆ మాట? ఇద్దరికీ యోగం చెబుతున్నది. అది ఏమని చెప్పింది? కేనేషితం పతతి ప్రేషితం మనః. ఈ మనస్సు ఎవరు ప్రేరణ చేస్తే విషయాల గురించి ఆలోచిస్తున్నది. కేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్త. ఈ ప్రాణము ఎవరు మోషంలో పెడితే అది అలాగే కంటిన్యూ అవుతున్నది అని అన్నాడు కదా. మరి అంటే అప్పుడు ప్రేరకమైన శక్తి ఒకటి దానిలో ఉండకపోతే అది చలించదని కదా చెబుతున్నారు. కనుక ఈ మొత్తం పాంచభౌతికమైన ప్రపంచం ఇలా నడుస్తూ ఉన్నదంటే యాత్ర, ఈ యాత్రకు మూల పురుషుడు ఒకడు ఉండాలి. ఆయనే మహావిష్ణువు. యోగీశ సర్వకామద. అయితే దీని మీద కామం పెట్టుకున్నామంటే ఆయన కనిపించడు. కనుక ఈ సర్వం మీద కామం పెట్టుకుంటే దా అంటే నాకు ఇదే కావాలంటే ఇదే ఇస్తాడు, అక్కర్లేదంటే త్రుంచి పారేస్తాడు. దానే మాటకు 2 అర్థాలు. ఇవ్వడమని మరి సంహరించడమని 2 ఉన్నాయి. అన్ని కామాలను నీకు తీరిస్తేనే కానీ నిష్కాముడవై పరమాత్మను పట్టుకోలేవు. లేకపోతే సకాముడవై పరమాత్మ ఛాయను పట్టుకుంటావు, పరమాత్మ చైతన్య జ్యోతిని పట్టుకోవు. తమసోమా జ్యోతిర్గమయ. అదే విషయం. ఓం శాంతి శాంతి శాంతి.